నమస్తే. తెలంగాణలో మొత్తం దేశంలో ప్రకంపనలు రేపుతున్న లిక్కర్ కేసు వ్యవహారంలో అసలు ఏం జరిగింది అంటే అసలు హిస్టరీ ఏంది, ఒక్కొక్క లిక్కర్ బాటిల్ మీద ఎంతెంత ఛార్జ్ చేసి దీని వెనకాల పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అంటే అసలు థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది, దీన్ని ఎవరు బయట పెట్టారు, ఎవరు బయటకు తీసుకొచ్చారన్న విషయాలు చాలామంది డిస్కస్ చేయట్లేదు. సో దీని మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్న ఈ కీలక పరిణామాలు, కవిత అరెస్టు, కేజ్రీవాల్ అరెస్టు, దీని తర్వాత అసలు బీజేపీ దీంట్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నది, పొలిటికల్ డైమెన్షన్ ఏంటి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా కనబడుతున్నదా, కవితని వదిలేసి కేజ్రీవాల్ని మాత్రమే పట్టుకునే అవకాశం ఉందా, ఎందుకంటే దేశంలో ఆయన రాబోయే రోజుల్లో కీలకం కాబోతున్నారు కాబట్టి, కవిత భవిష్యత్తు కాలంలో ఏమైనా అప్రూవర్గా మారి సహకరించే అవకాశం ఉందా. సో ఇట్లాంటి చాలా డిస్కషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం. నా ముందు ఇదే అంశంపై మాట్లాడడానికి కొంత డీటెయిల్గా డిస్కస్ చేయడానికి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు. ముందుగా మనం సో వాట్ ఈజ్ అంటే అసలు ఏం జరిగింది ఈ లిక్కర్ పాలసీలో, మీరు కొంత స్టడీ చేసినట్టున్నారు. సో కొంత టెక్నికల్గా మీరు మాట్లాడుతుంటారు కాబట్టి ఈ కేసు బయటకు తీసుకొచ్చింది ఎవరు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా ఏ రకంగా ఈ దోపిడీ జరిగింది? 2021 ఫిబ్రవరిలో ఈ యొక్క లిక్కర్ పాలసీ అనేది స్టార్ట్ అయింది. ఢిల్లీలో అందరూ ఢిల్లీ పోయిన వాళ్ళకి తెలుసు, అంటే నేను లిక్కర్ తాగిన వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, దాదాపు 600 పైన అవుట్లెట్స్ అన్ని గవర్నమెంట్ నిర్వహించేది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా లిక్కర్ మొత్తం అవుట్లెట్స్ అన్ని కూడా గవర్నమెంట్ నిర్వహించేది, సప్లై కూడా గవర్నమెంట్ చేసేది. అయితే లిక్కర్ మెయింటెనెన్స్ కానీ లిక్కర్ ఖర్చు కానీ అది ట్యాక్సెస్ కానీ అవన్నీ కూడా టోటల్ అంతా గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే, కేజ్రీవాల్ ఏం చేసిందంటే, సరే వాళ్ళు ఢిల్లీ నుంచి పంజాబ్ గెలిచిండ్రు, తర్వాత దేశంలో ఏదో విస్తరించాలనుకున్నారు, గుజరాత్ ఫెయిల్ అయ్యారు, రాజస్థాన్ ఫెయిల్ అయిన, అన్నీ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే డబ్బు కావాలి, దానికి ఏం చేసిండ్రు, ఇక్కడికి మీరు తరచు కేసీఆర్ దగ్గరకు వచ్చేది, కేజ్రీవాల్ మీకు తెలుసు, ఖమ్మం కూడా వచ్చిండు. కేసీఆర్ను కేజ్రీవాల్ కలిసి ఖమ్మంలో జాయింట్ మీటింగ్ పెట్టిండ్రు. ఇక్కడ వాళ్ళు చర్చలు చేసిండ్రు. వీళ్ళు కేసీఆర్ అంటే ఇక్కడ లిక్కర్లో మనం వీళ్ళనే తీసుకుంటాను, కేసీఆర్ని తీసుకుంటాను, కానీ కేసీఆర్ది ఒక హిడెన్ పాలసీ ఉంది, నేను దేశంలో ప్రధానమంత్రి కావాలి, ఇద్దరికి ఉన్నది కోరిక, ఆయనకు ఉన్నది. వీళ్ళంతా ఏం చేశారంటే, మేము దేశంలో విస్తరించి దేశంలో రావాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద స్టార్ట్ అయింది వాళ్ళు. ఫిబ్రవరిలో 2021 ఫిబ్రవరిలో ఒక లిక్కర్ పాలసీని మార్చితే మనం లిక్కర్ ద్వారా ఎంత ఆదాయం పొందచ్చు అనేది ఇక్కడ ట్రైనింగ్ ఎవరు ఇచ్చిండ్రు అంటే, ఈ కవిత వాళ్ళ నాన్న ఏ విధంగా లిక్కర్ మీద ఆదాయం సృష్టించిండు, ఏ విధంగా అవుట్లెట్ టెండర్ ఇస్తున్నాడు, మనం దానికి భిన్నంగా ఎట్లా చేయొచ్చు అనే దాని మీద కేజ్రీవాల్కు ఒక హోటల్లో మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది దొర్సాని, కవిత దొర్సాని బ్యాచ్ చేసిండు. ఎందుకంటే ఆమె సౌత్ గ్రూప్లో మెంబర్, పార్ట్నర్, అది ఈడీ చెప్పింది, నేను చెప్తాను 33% అని అంటున్నారు, ఎక్కువ కూడా అంటున్నారు. పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ లిక్కర్ వాళ్ళ సేల్ చేస్తాను కాబట్టి ఈమెకు పార్ట్నర్షిప్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఇక్కడ లిక్కర్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో వీళ్ళంతా షేర్ తీసుకున్నారు. ఇన్లేదు అన్ని వ్యాపారాల కూడా షేర్లు తీసుకున్నారు. కేసీఆర్ వీళ్ళు ఈమె కవిత అంతా కూడా ఎక్కడ వ్యాపారం ఉన్నా ఏమున్నా తీసుకున్నారు. భూములలో కానీ ఇంకా ఇతర అన్నిట్లలో, ఫార్మా కంపెనీలలో, వీటిలలో వాటిలలో అన్నింటిలో తీసుకున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే, మొత్తం అవుట్లెట్లని గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయని తీసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని ప్రైవేట్లో ఓపెన్ బిడ్డింగ్ పెట్టింది. ఓపెన్ బిడ్డింగ్ పెట్టి వాళ్ళు ఎక్స్ట్రా చూసుకున్నారు. దానికి ఒక 3 మంత్రులతో, ఫస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేసి అతన్ని తీసి పారేసి, తర్వాత ఒక 3 మంత్రులతో, ఇప్పుడు జైలు పోయిన 3 మంత్రులు, ఈ 3 మంత్రులతోని ఒక కమిటీ వేసిండ్రు. వితిన్ 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసిండ్రు. రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ ఏం చేసిండ్రు, నేరుగా గవర్నర్ దగ్గర పంపిండ్రు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేసిండ్రు, అక్కడ ఆయన ఏం చేసిన ఆలోచించి, సరే మేము సంవత్సరానికి 9,500 కోట్ల ప్రాఫిట్ వస్తుంది, ఈ చేంజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ నిర్వహించడం ఏంది లిక్కరు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే నడుపుకుంటారు, మనకు ట్యాక్స్ వస్తుంది, కాబట్టి మనం 9,000 10,000 కోట్ల ఆదాయం వస్తుంది, కాబట్టి గవర్నమెంట్ నిర్వహించి బిజినెస్ చేయొద్దు, ప్రైవేట్కి ఇద్దామనే దాని మీద చేసి ఒక పాలసీ తయారు చేసి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పంపితే ఆయన ఏమన్నాడు, మున్సిపల్ దగ్గర కూడా, మున్సిపాలిటీ దగ్గర కూడా మీరు మున్సిపల్ కమిటీ దగ్గర కూడా తీసుకోమన్నారు. అదేదో తీసుకొని ఏదో చేసింది, మొత్తం మీద పాలసీ వచ్చింది. పాలసీ వచ్చినాక ఏమైందంటే 7-8 నెలల తర్వాత అమలైన తర్వాత 7-8 నెలల తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చిండ్రు.
కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరంటే నరేష్ కుమార్ అని కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు ఎక్కడ ఢిల్లీలో. వాళ్ళే నిర్ణయిస్తారు ఆయనను. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రం ఇస్తుంది. అక్కడ పనిచేసే ఆఫీసర్లకు వెళ్ళి చీఫ్ సెక్రటరీనో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అయితే నరేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ ఎవరైతే హానెస్ట్ పర్సన్, ఆయన అన్ని స్టడీ చేస్తూ ఈ ఫైల్ స్టడీ చేసిండు. ఏంది లిక్కర్ పాలసీ మార్చిండ్రు, గతంలో వచ్చిన ఆదాయం కూడా ఇప్పుడు వస్తలేదు, పెరుగుతుంది అన్నారు, ఎందుకు పెరుగుతలేదు అనేది డౌట్ వచ్చింది. ఆయన ఆదాయం మీద చూసిండు, పెరగకపోతే ఎందుకు పెరుగుతలేదు అని చూసి ఆయన ఏం చేసిండు, ఇమీడియట్ దాన్ని మొత్తం కూలంకషంగా స్టడీ చేసిండు. స్టడీ చేసి స్టడీలో వచ్చిన రిమార్క్స్ అన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సబ్మిట్ చేసిండు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇమీడియట్ ఏం చేసిండు, సిబిఐకి ఇచ్చేసిండు. ఇక్కడ బీజేపీ పాత్ర ఉన్నదా? ఆయన స్టడీ పాయింట్ ఏంటంటే నరేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ కేజ్రీవాల్ నియమించిన వ్యక్తే కదా. అవును. సో మరి కేజ్రీవాల్ ముందుగానే పాలసీ ఉంది, ఇది వ్యవహారం అని ఇదంతా చెప్పే ఆయన్ని తీసుకొని ఉంటారు కదా. వాళ్ళకి ఎందుకు చెప్తారు? ఈయన కూడా ఐఆర్ఎస్ ఆఫీసరా ఏదో ఉన్నది కదా, ఈయన కూడా పెద్ద ఐఏఎస్, నన్ను ఎవడు ఏం చేస్తాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు కూడా ఆయన ఈడీ ఆఫీసర్ల మీద ఎంక్వైరీ పెట్టి బ్లాక్మెయిల్ చేసేది ఫైల్ దొరికినాయి అంటారు కదా. కాబట్టి ఈయనకి ఏం చెప్పలే, ఆయన ఏదో చీఫ్ సెక్రటరీ వచ్చిండు, ఆయన పని ఆయన చేసుకున్న దాంట్లో దొరికితే ఆయన ఏం చేసిండు, ఇమీడియట్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చిండు, లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఇచ్చిండు. అంటే ఇక్కడ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ స్టడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చి సిబిఐకి ఇచ్చేదాకా బీజేపీ పాత్ర అయితే ఏం లేదు కదా ఇంట్లో. ఆ పాలసీలో బీజేపీ పాత్ర లేదు కదా. గవర్నమెంట్ నుంచి అవుట్లెట్ ప్రైవేట్కి ఇచ్చిన దాంట్లో బీజేపీ పాత్ర లేదు కదా. మరి బీజేపీని ఎందుకు తిట్టడం? అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ మొదలు పెట్టగానే వీళ్ళు ఏం చేసినంటే పాలసీని రద్దు చేసి పారేసింది. ఇమీడియట్ రద్దు చేసి ఎందుకు రద్దు చేసినంటే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీటింగ్ పెడతారు, బీజేపీని తిడతారు, ఈయన తిడతారు, ఎవరు మోడీని తిడతారు, వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఎందుకు తిడతారు మీరు మోడీని అంటే ఆన్సర్ ఉండదు. ఇక్కడ మోడీకి ఏం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం? మీరు పెట్టింది మీరే, రద్దు చేసింది మీరే. ఇక రద్దు చేసిన దాని మీద అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి అవి కొన్ని బయట పెట్టింది. ఏం బయట పెట్టింది సిబిఐ? 2021లో ఏదైతే వీళ్ళు పాలసీ తీసుకొచ్చిండ్రో ఆ పాలసీని మొత్తం బయటపెట్టిండ్రు. బయటపెట్టిన దాంట్లో అది ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ కూడా దాన్ని బయటపెట్టిండు. ఓకే. వాళ్ళు ఏం చేసిన మొట్టమొదటి ఒక 750 ml ఉన్న బాటిల్ ఖరీదు ఎంత అంటే, ఒరిజినల్ ఖరీదు ఎంత అంటే, ఫుల్ బాటిల్ అనండి, ఫుల్ బాటిల్ అంటే 750 ml ఫుల్ బాటిల్ ఖరీదు ₹166.70 ఢిల్లీలో. ఇది ఒరిజినల్ కాస్ట్, హోల్సేల్ కాస్ట్. బ్రాండ్ ఏదో బ్రాండ్ ₹160.70 బాటిల్, ఫుల్ బాటిల్ రేటు. ₹223.89 ఎక్సైజ్ డ్యూటీ, దాని మీద ఎక్సైజ్ ట్యాక్స్ గవర్నమెంట్ పోతుంది, ఢిల్లీ గవర్నమెంట్ కు. ₹106 వ్యాట్, అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. ₹33.35 షాప్స్ యొక్క అవుట్లెట్ నిర్వహణ. ఇదంతా కలిపి మొత్తం కలిపి ₹529.84 ఒక బాటిల్ మీద కాస్ట్ అయింది. ఒక బాటిల్ మీద ₹529.84 అయింది. ఈ మార్చిన పాలసీలో ఏం చేసిందంటే, ఇది ఇంతకు ముందు, ఇది పాతది, ఇప్పుడు మీరు చదివిందంతా బిఫోర్ పాలసీ రేట్లు ఎట్లుండే అని చెప్పిన. ఒక ఫుల్ బాటిల్ ఖరీదు ₹160.70, ట్యాక్స్ ₹223.89 ఎక్సైజ్ ట్యాక్సీ, ₹106 ఒక బాటిల్ మీద వ్యాట్ ట్యాక్సీ, ₹33.35 షాప్స్ నిర్వహణకు, మొత్తం కలిపి ₹529.84 ఒక ఫుల్ బాటిల్ కాస్ట్. ఎవరు తాగేటోళ్ళు కొనుక్కుంటే ఆ రోజు. దాంట్లో గవర్నమెంట్కి ఎంత పోతుంది? ₹223 ప్లస్ 106 అంటే ₹323.6 అంటే ₹329 ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్, దాదాపు ప్రాఫిట్ అన్నట్టు. అయితే ఈ ₹33.35 షాప్స్ నిర్వహణకు పోతుంది ఖర్చు. అది పోయిన పాలసీ. ఇక కొత్త పాలసీలు ఏం చేశానంటే, ₹160.70 ఉన్నదాన్ని ₹188 చేశారు. అంటే సుమారు ఒక ₹22 పెంచారు, ₹21. తర్వాత ఆశ్చర్యకరమైన విషయం, ₹223.89 ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ని ₹1.88 చేశారు, తగ్గించినారు మొత్తం. అరే ₹223.89 ఎక్కడ, ₹1.88 ఎక్కడ? ఇదే నరేష్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకున్నాడు. వాట్ ఈస్ దిస్? ₹223.80 వచ్చే కాడ ₹1.88 ఎక్సైజ్ ట్యాక్స్ చేసిండ్రంటే దాదాపు ₹222 ఒక పైసా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని తగ్గించారు ఇక్కడ. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంది, ₹106 ఉన్న వ్యాట్ ట్యాక్స్ ను ₹1.90 చేసిండ్రు. అంటే దీంట్లో ఎంత తగ్గించిండ్రు? ₹106 నుంచి ₹1.90 తగ్గితే ₹104 ఆదాయం తగ్గించారు ఇది రాష్ట్రానికి వచ్చేది. ఈ రెండు కలిపితే ₹326.11 ఆదాయం తగ్గిపోయింది గవర్నమెంట్ తగ్గిపోయింది. ఇది అంటే ఈ ట్యాక్స్ అంతా ఎవరు కట్టాలి? అవుట్లెట్ హోల్డర్స్ కట్టాలి కదా, వాళ్ళకి కట్టకుండా తగ్గించేసి ఏం చేశానంటే,
ఈ అవుట్లెట్స్ ఇవంతా రీటైల్ అంటే మళ్ళీ వీళ్ళే మొత్తం వీళ్ళ గ్యాంగ్. వీళ్ళకి ఏం చేసిండ్రు 363 రూపాయలు, అది 33 రూపాయలు 35 పైసలు ఒక షాప్ నిర్వహించాలంటే ఖర్చు కింద ఏదైతే గవర్నమెంట్ అంతా ముందు వాళ్ళకి ఇచ్చిందో దాన్ని షాప్ నిర్వహణ కొరకు అని ఏం చేసిండు 363 రూపాయల 27 పైసలు చేసింది. అంటే వాళ్ళకి పెంచింది. ప్రైవేట్ వాళ్ళకు 363 రూపాయల 27 పైసలు వాళ్ళ షాప్ నిర్వహించినందుకు అనేది పెంచేసి 33 రూపాయలు 33 రూపాయల 35 పైసల నుంచి 363 రూపాయల 27 పైసలు గవర్నమెంట్ కి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించింది. రీటైల్ అంటే గవర్నమెంట్ కు రావాల్సిన ట్యాక్స్లలో 326 రూపాయల 11 పైసలు ఇక్కడ కొట్టేసి వీళ్ళకు 329 రూపాయలు ఆదాయం వచ్చేటట్టు చేసింది. ఇక్కడ కొట్టిండ్రు ట్యాక్స్ గవర్నమెంట్కి వచ్చేది. అక్కడ అవుట్లెట్ షాప్లో ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారో టెండర్ ద్వారా వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చేసారు. ఆ బెనిఫిట్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. రెండోది ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే ఇక్కడ సౌత్ గ్రూప్ ఎవరైతే కవితా పార్ట్నర్స్ ఉన్నారో మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి ఎట్సెట్రా పేర్లనే ఉన్నాయి కదా, వీళ్ళు అంతా కలిసి ఏం చేసిన వీళ్ళ ప్రాఫిట్ ఏంటంటే మీరు ఇట్లా నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో మేము తయారు చేసిన బాటిల్స్ కొనాలి. మేము తయారు చేసిన బాటిల్స్ వాళ్ళు పెంచింది కదా 166 రూపాయలు 20 రూపాయలు ఆడ ఎంతో పెంచింది కదా, అందులో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఈ పాలసీ మార్చినందుకు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కేజ్రీవాల్కు. ఇప్పుడు ఎవరు మళ్ళీ ఇండో స్పిరిట్ ఏదో కంపెనీ ఉంది తయారు చేసే కంపెనీ, సౌత్ గ్రూప్ కంపెనీలే కొనాలి వాళ్ళు. ఈ సౌత్ గ్రూప్ కంపెనీలే కొనాలంటే వాళ్ళ పాలసీ మార్చాలి. పాలసీ మార్చి ఇవి కొంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ వీళ్ళకి వస్తుంది. పాలసీ మార్చడం ద్వారా ప్రైవేట్ అవుట్లెట్కి ఇస్తే అటు ఆ గవర్నమెంట్కి వస్తే ప్రాఫిట్, మీరు ప్రాఫిట్, మేము ప్రాఫిట్, మధ్యలో అమ్మేటోడు ప్రాఫిట్, తయారు చేసినోడు ప్రాఫిట్, గవర్నమెంట్ ఆదాయం గండి. ఇది చేసారు. ఇది నేను లెక్కలతో చెప్పిన. నేను ఢిల్లీలో వాళ్ళు చెప్పిన దాన్ని స్టడీ చేసిన మా బీజేపీ వాళ్ళంతా. ఇందులో ఈ మొత్తం కుంభకోణంలో వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఒక సంవత్సరం నడిపారు దాదాపు ఈ పాలసీ, కొత్త పాలసీని ఒక సంవత్సరం దాకా, దాదాపు సంవత్సరం 7 నెలలు నడిపారు. అప్పటికే 9,500 కోట్లు లాస్. అది బయట పెట్టకపోతే, సిబిఐ ఎంటర్ కాకపోతే ఈ పాలసీ ఇప్పటికి కంటిన్యూ నడిస్తే దేశవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తే 1,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఉంటే మనం ఇది ఓటర్లను కొనుగోలు చేసేసి మనం బ్రహ్మాండంగా రాజ్యం నడపవచ్చు అనేది వీళ్ళు కేసీఆర్ను, కవిత అండ్ కంపెనీ అండ్ వాళ్ళు స్కెచ్ చేసుకున్నారు. స్కెచ్ చేసుకున్న తర్వాత ఇది బయటపడ్డ తర్వాత ఏం చేసిండ్రు, వెంటనే రద్దు చేసిండ్రు కదా, పాలసీని రద్దు చేసేసిండ్రు. 349 దుకాణాలు రద్దు చేసి పారేసిండ్రు. పాలసీని రద్దు చేసేసిండ్రు. పాలసీ ఎందుకు రద్దు చేసినాం అని చెప్పాలి. ఇంకోటి ఉన్నది, ఇలా వీళ్ళ కమిషన్ ఉంటుంది, అవుట్లెట్ కమిషన్ ఉంటుంది, 5% ఉండే దాన్ని 12% చేసిండ్రు. ఇప్పుడు ఢిల్లీలో అడిగేది అందరూ, అన్ని పార్టీలు గవే అడుగుతున్నాయి. బీజేపీ అదే అడిగింది, మీరు 5 నుంచి 12 ఎందుకు చేసిండ్రు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. మీరు ట్యాక్స్ ఎందుకు తగ్గించిండ్రు అంటే ఆన్సర్ లేదు. మరి ఎందుకు తక్కువ వచ్చిందంటే 35% తక్కువ వచ్చింది మాకని రద్దు చేస్తామని ప్రకటించారు. మరి ఎందుకు మీరే తయారు చేసిన దానికి 35% ఎట్లా తక్కువ వచ్చింది, మీరే ట్యాక్స్ తగ్గించారు కదా. కాబట్టి ఈ రకంగా మీరు ఏ బెనిఫిట్ అయితే పొందినరో, ఏ రకంగా తగ్గించారో, ఆ వచ్చిన డబ్బు ఏదైతే ఉన్నదో ప్రాఫిట్ డబ్బు కానీ, ఇటు లిక్కర్ గ్రూప్ నుంచి వచ్చిన డబ్బు కానీ మీరు ఎలక్షన్స్కు ఏది గోవాకు కానీ పంజాబ్ కానీ తరలించినది ఎవిడెన్స్ వచ్చినాయి. హవాలా ఏం జరిగింది, కవిత ఎక్కడ మాట్లాడింది, ఏమిచ్చింది, ఇది మొత్తం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ తర్వాత, సిబిఐ ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ఈ నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయింది. ఈడీకి ఒక చట్టం ఉంటుంది. ఈడీని ఎవరు ప్రేరేపితం చేయరు. ఎవరున్న గవర్నమెంట్ ఈడీకి ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు అరెస్ట్ చేయరు. ఎవిడెన్స్ లేకుండా కేసే పెట్టారు. వాళ్ళు వచ్చిన డబ్బు ఏదైతే ఉన్నదో ఆ డబ్బు ఎట్లా వచ్చింది, ఎట్లా ఖర్చు ఉంది అనేది ఈడీ చూస్తుంది. ఎట్లా ఖర్చు అయింది అనేది ఈడీ చూస్తుంది. ఈడీ పవర్ఫుల్ చట్టం ఉంది. ఒకవేళ ఈడీ అధికారి కనుక సాక్ష్యం లేకుండా ఆయన ఏమైనా చేసేది ఉంటే 2 ఏళ్ళు ఆయన కూడా జైలుకు పోతాడు. కాబట్టి ఈడీ అధికారులు వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, అనుభవం వాళ్ళనే పెడతారు. వాళ్లకు ప్రభుత్వం కంట్రోల్ ఏముండదు. ప్రత్యేకంగా వాళ్లకు ఈడీకి చట్టం ఉంది, సిబిఐకి చట్టం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంది. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉండయి. వాళ్ళకు ఆధారాలు ఉంటేనే ఆధారాలతోనే వాళ్ళు ముందుకు పోతాయి. కాబట్టి ఇంత జరిగిన తర్వాత దీంట్లో ఈ వీళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. 32 మందిని ఇప్పుడు నిన్న కేజ్రీవాల్ని అరెస్ట్ 32, అంటే కవితతో 31. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఈ 31 మంది 30 చేసినాకే నేను చేసిన, అంటే ఈ 31 మంది చెప్పిన సాక్ష్యాలు ఎవిడెన్స్ ఆధారంగా ఇవాళ కేజ్రీవాల్ని చేసిండు. 30 మంది చెప్పిన ఆధారంగా కవితను అరెస్ట్ చేసిండు. కాబట్టి ఒక 1.5-2 సంవత్సరాలు వీళ్ళు కేసును ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది వాళ్ళ బ్రెయిన్ అంతా కరిగించి ఆధారాలు సేకరించి ఒక కేసును ఒక 1.5-2 ఇయర్స్ చేస్తే ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది తప్ప రాత్రి వచ్చింది కాదు. ఇది పొలిటికల్ సంబంధించిన ఏదో ఉన్నది ఏది కాదు, తర్వాత రాజకీయ ప్రేరితమైంది కాదు, ఏది కాదు.
కాబట్టి దీని వెనుక ఉన్నతాధికారులు శ్రమించి కష్టపడి సాక్ష్యాలు సేకరించి జరిగిన సంఘటనలని ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత 1 by 1 వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన మీరు అంటున్నట్టు ఈడీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అన్నది ఇప్పుడు మీ గవర్నమెంట్ అనే కాదు, గతంలో ఉన్న గవర్నమెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాయి. సరే, మీరు అంటున్నది ఒకటి వాస్తవం కావచ్చు, కేసు లేకుండా వాస్తవాలు లేకుండా వాళ్ళ మీదకి వెళ్ళడం కుదరదు అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కావచ్చు. కానీ వన్స్ కేసు పుటప్ అయిన తర్వాత వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి కేంద్రానికి ఉన్నదేమో అనిపిస్తున్నది. అంటే ఇదే లిక్కర్ పాలసీ, చాలా మందికి తెలియక మాట్లాడారు. ఇదే శరత్ చంద్రారెడ్డి ఆయన అరెస్ట్ అయిన తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత మీకు మీ పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినాడు. ఒక్క విషయం చెప్తానండి, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఒకసారి ఏదో ఛార్జ్ షీట్ పెడతారు కదా వీళ్ళు, ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత జ్యుడిషియల్ చేతికి పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. జ్యుడిషియరీ చేతికి పోయిన తర్వాత, సరే జ్యుడిషియరీని ఎవరైనా మేనేజ్ చేస్తారంటే నేను దానికి చెప్పలేను. జ్యుడిషియరీ చేతికి పోయినాక కేంద్రమైన రాష్ట్రమైన వాళ్ళ చేతిలో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం సాక్ష్యాలు సేకరించి ఒకసారి కోర్టులో ప్రొడ్యూస్ చేసి నీకు ఛార్జ్షీట్ పెట్టినాక ఇంకా వాళ్ళ చేతులు ఏముంటుంది చెప్పండి. ఒకటి. రెండోది, ఇవాళ నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఒకటి ఆర్కే పలుకు రాసిండు. వాళ్ళు ఏమన్నారు, ఏది మన జగన్మోహన్ రెడ్డిని ఇంత పెద్ద కుంభకోణం, ఈయన అంతే 1000 కోట్లు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఏం చేయలేదు అంటాడు. అప్పుడు ఎవరండి ఆయన 16 నెలలు జైలు పోయింది కదా, బెయిల్ తీసుకొని వచ్చింది కదా, కోర్టులో ఉన్నది కదా. కోర్టులో ఉన్న దాని మీద జ్యుడిషియరీ చేతిలో ఉన్న దాని మీద జ్యుడిషియరీ నోటీస్ ఇవ్వచ్చు కదా, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయొచ్చు కదా, సుప్రీంకోర్టు హైకోర్టు ఇన్వాల్వ్ కావచ్చు కదా. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి. ఒకటి. ఇప్పుడు వీళ్ళే కూడా అంతకుముందు కేసులు కూడా గవర్నమెంట్ యూపీఏ ఉన్నప్పుడు కేసులు కూడా ఇప్పటికి ఇంకున్నాయి. ఓకే, ఉన్నాయి. ఒకటి. కాబట్టి ఇవన్నీ ఒట్టుగానే చట్టాలు తెలియక ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. ఒకటి. రెండోది, నేను అంటున్నా బంగారు లక్ష్మణ్ గారు 1 లక్ష రూపాయలు, అది కూడా ఏంటంటే ఆయన లంచం తీసుకోలేదు. 1 లక్ష రూపాయలు తెహల్కా వాళ్ళు ఒకవేళ ఇచ్చేది ఉంటే తీసుకుంటాడు అనే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆయన 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అని చెప్తే ఇమీడియట్ అటల్ బిహారీ వాజ్పేయి ఆయనను జాతీయ అధ్యక్షుడి నుంచి తొలగించిండు. ఆయనను బెయిల్ ఇవ్వకుండా జైలుకు పంపిండు. ఆరోగ్యంతోనే చనిపోయిండు ఆయన. హవాలా మీద అద్వానీ గారి మీద వస్తే నేను ఎక్కడ పోటీ చేయను, నేను స్వచ్ఛంగా వస్తేనే బయటకు వస్తా అని చెప్పి 5 ఏళ్ళు పోటీ చేయకుంటున్నాడు. ఆయన మీద కోర్టు నిర్ణయం క్లీన్ చిట్ ఇచ్చినాకనే వచ్చిండు. మరి వీళ్ళు ఏంటంటే స్పెషల్. కాబట్టి ఇలా ఏమనంటే మోడీని విమర్శిస్తున్నాడు, ఆయన ఫ్యామిలీ పార్టీ అని, ఆయన ఫ్యామిలీ లేదని, ఆయన 141 ప్రజలే నా ఫ్యామిలీ ఆయన అంటాడు. మరి ఈ ఫ్యామిలీ పార్టీస్ ఏంది? ఇవాళ ఇదే కేజ్రీవాల్కు, ఇదే కవితకు ఇవే ఫ్యామిలీ పార్టీస్ డిఎంకే కానీ, మమతా కానీ, యాప్ కానీ, లేదా నేషనల్ లెవెల్లో ఫ్యామిలీ పార్టీ కాంగ్రెస్ కానీ సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తూ ఇవాళ మేము ఎట్లా పెడతారు అని మాట్లాడుతున్నారు. అంటే మీ ఫ్యామిలీ పార్టీసు, మీరు చేసే అవినీతి, మీరు ఏదైతే ఈ కుంభకోణాలు ఎన్నైతే బయటకు వచ్చినాయో వాటి మీద విచారణ సంస్థలు ఎంక్వైరీ చేస్తుంటే మీరు రాజకీయం చేయడం ఏంది? అచ్చా, నీ మీద ఏం లేకపోతే స్వచ్ఛంగా బయటకు వస్తారు వాళ్ళు. ఏ సంస్థ కూడా నీకు ఇంత పెద్ద సంస్థలు ఆధారం లేకుండా పెట్టాయి. ఆధారం లేకుండా పెడితే వెంటనే బెయిల్ వస్తుంది. బెయిల్ వస్తే పరువు పోతుంది. అవును, పరువు పోతుంది. కాబట్టి ఇంకోటి, మీరు ఒకటి చెప్పారా, బాండ్స్ రూపం, బాండ్స్ చెప్పారు కదా. బాండ్స్ ఏవైతే ఉన్నాయో, 1 మినిట్ నేను చెప్తున్నాను. బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చినాక అన్ని పార్టీలకు కంపెనీలు చందాలు ఇస్తాయి. స్వాతంత్రం వచ్చిన కాంచి ముందటి నుంచి కూడా ఇస్తున్నాయి. ఇది లెక్క ప్రకారము లెక్కకు రావాలని చెప్పి బాండ్స్ పెట్టింది. బాండ్స్ రూపంలో ఎవరిచ్చినా కూడా వీళ్ళు బాండ్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తే. అది వైట్ అమౌంట్ అకౌంట్కి వస్తుంది. తెలియక ఏది పడితే మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి నిన్న ఆడిటర్స్ పెద్ద మెగా కృష్ణారెడ్డి సంపాదించింది వైట్ అమౌంట్ అనుకోవాలా? మీకు ఇచ్చిన 600 కోట్లు ఇచ్చింది వైట్, బీఆర్ఎస్ కి ఇచ్చిన 200 కోట్లు, కాంగ్రెస్ కి ఇచ్చిన ఎవరికి ఇచ్చింది వైట్. ఇప్పుడు అన్ని పార్టీలకు వాళ్ళు ఇచ్చింది ఏదైతే వైట్ మీన్స్ ఏంటి సార్? వైట్ అంటే ఏముంది? వాళ్ళు సంపాదించిన ఆదాయంలోకి వెళ్ళి అన్ని పార్టీలకు ఇస్తున్నారు. అదే అంటున్నాను. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, దాని ద్వారా కొన్ని వేల కోట్లు అఫీషియల్ గా కొన్ని ఇచ్చిండు, అన్అఫీషియల్ గా కొన్ని సంపాదించాడు. నేను ఒక అదే అంటున్నా. అంటే అల్టిమేట్ గా జాతిని దోపిడీ చేసిన సొమ్మే కదా పార్టీలు తీసుకున్నది. అట్లా నేను ఒక పార్టీ అంటలేను, అన్ని పార్టీల విషయం కాదు నేను చెప్పేది. సిస్టమ్ ఉంది కదా. ఇప్పుడు దేశంలో మనం వ్యాపారం చేసే వాళ్ళని తిట్టడం అందరికీ అలవాటైంది. కొందరు అక్రమంగా సంపాదిస్తుండవచ్చు, కొందరు ఎట్లా సంపాదిస్తుంటారు. ప్రతి ఒక్కరికి బ్లాక్ మనీ ఉంటుంది, బయట. బ్లాక్ అంటే ఏంది? లీగల్గా చేసే వ్యాపారం, ట్యాక్స్ కట్టని అమౌంట్ బ్లాక్, ట్యాక్స్ కట్టని అమౌంట్ బ్లాక్, ట్యాక్స్ కట్టింది వైట్. ఓకే, వాడు బ్లాక్ అనేది ఏదైతే ఉన్నదో బ్లాక్ వీళ్ళకి వచ్చేందుకు అవకాశం లేదు. ఓన్లీ వైట్ అమౌంట్ ఎవడైనా సంపాదించిన దాంట్లో, చట్టబద్ధంగా సంపాదించిన దాంట్లోకి వెళ్ళి వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో చందా ఇస్తే అది లెక్కకు వస్తుంది. అది వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో అందులో తెలుస్తుంది. వాళ్ళు పెడతారు, సబ్మిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకు. కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీ కొరక చేస్తే ఇప్పుడు నువ్వు అది తెలియదనుకో బాండ్ల రూపంలో వీళ్ళందరూ మామూలుగా ఇచ్చేస్తారు. ఎవరు లెక్క చెప్పకపోతే ఇచ్చినోడు ఎవడో తీసుకున్నాడో తెలియదు. ఎందుకు దాచిపెట్టడం ఎందుకు మరి?
ఎవరు దాచిపెట్టిండ్రు? ఎవరు దాచిపెట్టలేదు. మీరు ఇచ్చిన ఆర్డర్స్ తో ఎస్బీఐ సుప్రీంకోర్టుకి ఇచ్చేసింది కదా. ఇప్పుడు చాలా రోజుల తర్వాత దాంట్లో వాళ్ళు ఏమన్నారు ఎరికేనా, మేము ఇచ్చిన డబ్బు వాళ్ళు ఏం చేసిందంటే బాండ్స్ రూపంలో ఇచ్చిందని మేము మా ఎక్స్పోజ్ చేయొద్దని వాళ్ళు కండిషన్ పెట్టిండ్రు ఎస్బీఐకి. వాళ్ళు ఎస్బీఐ కండిషన్ పెడితే ఎస్బీఐ కండిషన్ చెప్పింది. చెప్తే అయినా మాకు సబ్మిట్ చేయండి, మేము బయట చెప్పామంటే అప్పుడు ఎస్బీఐ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది. సుప్రీంకోర్టు దాన్ని సబ్మిట్ చేసింది, అయిపోయింది. ఎవరికి ఏమి ఇచ్చింది అనేది స్వయంగా హోమ్ మినిస్టర్ చెప్పిండి ఎవరికి ఏమి ఇచ్చింది అనేది. అట్లా లెక్కేసుకుంటే మాకు 6,000 కోట్లు వస్తే 1,400 కోట్లు ఒక్క రాష్ట్రంలో అధికారం ఉన్న మమతాకి వచ్చినాయి, 1,300 కోట్లు 3 రాష్ట్రాల్లో అధికారం ఉన్న కాంగ్రెస్కి వచ్చినాయి అని చెప్పి ఎవరికి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. కంపేర్ అంటే లేను, వైట్ అమౌంట్ ఎవరికి వచ్చినా వైట్ అమౌంట్ వచ్చింది, దాంట్లో నో ప్రాబ్లం. ఎవరిచ్చినా కూడా వైట్ అమౌంట్ ఇచ్చిండు. చట్ట ఇప్పుడు వైట్ అమౌంట్ వాడు లిక్కర్ బిజినెస్ చేసింది కాబట్టి, దందా చేసింది కాబట్టి వైట్ అమౌంట్ గుంజుకుంటారా, వైట్ ఆస్తులు గుంజుకుంటారా? చట్ట ప్రకారం పోతున్నది. చట్ట ప్రకారం కరెక్టా తప్ప సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పింది, కాంగ్రెస్ ఏం చెప్తున్నది, మా సీజ్ చేసిందని చెప్తున్నారు. సీజ్ ఎవరు చేసిండ్రు? ఎస్బీ మీరు ట్యాక్స్ కట్టకపోతే చేసిండ్రు. సుప్రీంకోర్టు పోయిండ్రు, హైకోర్టు పోయిండ్రు. పోతే ఏమన్నది, మీరు ట్యాక్స్ కట్టాలి, కడితే మీకు ఇస్తారు అని చెప్పింది. కోర్టు కూడా చెప్పినాక కూడా దాన్ని ఏం చెప్తారు, ఈ బీజేపీ చేయించిందని బదనాం చేశాడు. అంటే ప్రజల అమాయకులని, అరే నీ కోర్టు చెప్పింది నువ్వు ట్యాక్స్ కట్టలేదు, ట్యాక్స్ కట్టు, ట్యాక్స్ 6 ఏళ్ళ నుంచి ట్యాక్స్ కట్టలేదు, ఆ ట్యాక్స్ కట్టమని చెప్పింది. దాన్ని ఎక్స్పైర్ అయినాక అడిగేందుకు వీలు ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు, దానికి చట్టం ఉన్నది కాబట్టి మా టైం అయిపోతుంది కట్టు అన్నది. ఈ లోపు కట్టకపోతే సీజ్ చేస్తామని సీజ్ చేసింది. దానికి బీజేపీ సంబంధమా? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే బీజేపీ సంబంధమా? బీజేపీ చేయించా అంటే ఇట్లా నువ్వు ట్యాక్స్ కొడతావా? ఒక అధికారం 55 ఏళ్ళ అధికారం వెలుగబెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నువ్వు దాన్ని బుగాయించుడేంది, మాట్లాడేంది? మాకు రైల్లో పైసలు దీనికి పైసలు అని మాట్లాడు. ఎక్కడిది? 12,000 కోట్లు జీఎస్టీ కొట్టింది మెగా కృష్ణారెడ్డి అని అంటున్నారు. 12,000 కోట్ల జీఎస్టీ కొట్టింది మెగా కృష్ణారెడ్డి అంటున్నారు. ఎవరన్నా ఆయన అకౌంట్ లో ఫ్రీజ్ చేసినారా, లేకపోతే ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టినారా? అది చట్టబద్ధంగా ప్రూఫ్ అయితే వాళ్ళే కూడా చేస్తుంది. అది గవర్నమెంట్ చేయదు, ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కనుక ట్యాక్స్ అదే మీకు అవసరం ఉన్న వాళ్ళ మీదకి దోస్తున్నారు. అవసరం ఇప్పుడు ఇది ఇప్పుడు దానికి ఒక నిమిషం, ఇది చట్టం. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఎవరున్నా చట్ట ప్రకారం పోతే సీజ్ చేస్తారు, నోటీస్ ఇస్తారు. దాని టైం ఉంటుంది. వీళ్ళకి 6 ఏళ్ళు ఇచ్చారు, టైం 6 ఏళ్ళు ఇచ్చారు, దానికి ఒక పీరియడ్ ఉంటుంది. నేను అదంతా చదవలేదు ఇన్కమ్ ట్యాక్స్, ఏదైనా చార్టర్డ్ అకౌంటెంట్ అడగండి చెప్తారు వాళ్ళు. ఇంకొక విషయం, ఇదే లిక్కర్ ట్యాక్స్ చాలా మంది ఇప్పుడు మీకు విషయం తెలుసా, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 3,79,00,000 ట్యాక్స్ పేయర్స్. ఇవాళ ఎంత తెలుసా, 1,000 కోట్లు దాటిపోయింది కదా ట్యాక్స్ పేయర్స్. ఎట్లా పెరిగిండ్రు? అందరిని లైన్లో తీసుకొచ్చి పెట్టిండు. మీకు గవర్నమెంట్ మేము నరేంద్ర మోడీ వచ్చే వరకు 10,48,00,000 కోట్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కేంద్రానికి ఆదాయం వస్తుంది. ఇవాళ ఎంతే తెలుసా, 40 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఎట్లా వచ్చింది? ట్యాక్స్ని ప్రజల మీద వేసిండా? దొంగలందరినీ పట్టుకొని జీఎస్టీ రిఫార్మ్ తీసుకొచ్చిండు. నోట్ల రద్దు చేస్తే 12 లక్షల కోట్లు వాళ్ళు గాలబెట్టుకున్నారు. తర్వాత ఫేక్ మనీ పోయింది, తర్వాత బ్లాక్ మనీ తగ్గింది. విదేశాల నుంచి చట్టాలు తీసుకొచ్చి రెరా యాక్ట్ తీసుకొచ్చిండు, బ్యాంక్రప్సీ తీసుకొచ్చిండు, అన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిండు. ఇవన్నీ చేస్తే 40 లక్షల కోట్ల ఆదాయం వస్తే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇవాళ 11 నుంచి 5వ ఆర్థిక స్థితికి వచ్చి 3వ ఆర్థిక స్థితికి పోతామని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లిక్కర్ ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటి వరకు అప్పు తీసుకోలే. ప్రపంచ బ్యాంకు దగ్గర మనం మోకరిల్తలేం. మరి ఇదంతా లేనిదే ప్రజలు ఓటేస్తారా? ప్రజలకి ఇన్ని 80 కోట్ల మందికి ఇవాళ రేషన్ ఎట్లా ఇస్తాండ్రు, అదనంగా ఎట్లా ఇస్తుంది, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది, పవర్ ఎట్లా వస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే దరిద్రం తప్ప కేంద్ర ప్రభుత్వం నీకు అన్ని రకాలుగా అచీవ్ అయింది కదా. డిఫెన్స్ ఎంత స్ట్రెంథెన్ చేసింది, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, టెక్నాలజీని ఎంత డెవలప్ చేసింది. ఇవన్నీ పరిగణలోకి లేకుండానే బీజేపీకి మోడీకి ఓటేస్తానరా? మరి ఆయన ఎంత ట్రాన్స్పరెన్సీ పాలసీ కరప్షన్ ఉందా ఈ 10 ఏళ్ళ? వీళ్ళు బీజేపీ పట్టుకుంటారంటే బీజేపీ ఇప్పుడు ఇండివిజువల్ కరప్షన్ ఎప్పటికుంటుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు ఇండివిజువల్ కరప్షన్ అనేది దొరికితే దొంగ లేకపోతే లేదు, అది వేరే విషయం. ఇప్పుడు మీకు అవసరం ఉంటే నేను ఇచ్చిరో మీరు నాకు ఇచ్చిరో చేస్తారు, అది కాదు. పాలసీ కరప్షన్, ఎంటైర్ పాలసీ కరప్షన్ కేంద్రంలో ఒక చిన్న రిమార్క్ లేకుండా ఆయన అందరినీ. ఎందుకంటే మీకు ఈ 6,000 కోట్లు ఎందుకు? మీకు అంత డబ్బులు అవసరమే ఉంది? మీరు ఇంత నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ పార్టీ అధ్యక్షుడు ప్రయాణం చేస్తాడు విమానంలో, ఏ పార్టీ దాని ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవే పెడతారు. మరి 1,000 కోట్ల ప్రయాణాలు చేస్తారా, లేకపోతే 1,000 కోట్ల ఖర్చు? జాతీయ పార్టీకి వాళ్ళు తిరిగే ఖర్చు, మీటింగ్లు పెట్టి ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు. సపోజ్ మోడీ ఇప్పుడు పార్టీ పరమైన మీటింగ్స్ అయితే ఏ పార్టీకైనా ఆ ఖర్చు ఎక్కడి నుంచి పెడతారు? అలాగే పెడతారు. ఇప్పుడు నీకు తెలియని విధానం నుంచి ట్రాన్స్పరెన్సీ విధానం తీసుకొస్తే కూడా విమర్శిస్తే ఎట్లా అండి? ఇంతకుముందు జరగలేదా? మరి ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఈ విధానాలు తీసుకురాకముందు జరిగిందా లేదా? అప్పుడు ఏమైనా లెక్క పక్క ఉన్నది? ఇప్పుడు లెక్క వచ్చింది కాబట్టి మీరు మాట్లాడతారు, లెక్క తెలిసింది కాబట్టి. మరి లెక్క తెలియ ముందు ఎవరు మాట్లాడిండ్రు? ఎవరికి 1,000 కోట్లు వస్తానో, ఎవరికి 1,000 కోట్లు పోతానో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు లెక్క తీసుకొచ్చి పెడితే లెక్క తెలియగానే అందరు మాట్లాడతారు. అంటే లెక్క తెలిసింది కాబట్టి నువ్వు మాట్లాడతాను, లెక్క తెలియ ముందు ఏం మాట్లాడినా అంటున్నా నేను. అంటే ఒక పారదర్శకమైన స్టేజ్ తీసుకొచ్చింది కదా.
తీసుకురావడం గొప్పదనం కదా అది. ఇప్పుడు ఈ బాండ్స్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టొద్దు అన్నదే కదా మీ పాలసీ. కాదు కాదు, అరే మీ పాలసీనే అది. ఒక నిమిషం అండి, మీ పాలసీలో ఎక్కడా కూడా మీ పేర్లు బయటకి రావు అన్న ఉద్దేశంతోనే రెడీ చేసినారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఇది ఇది డిస్ప్లే అవుతుంది అనేది కూడా చెప్పింది. ఇప్పుడు నేను బాండ్ ఇచ్చినాను, మీరు నాకు 10,000 చందా ఇచ్చారు అనుకోండి, రేపు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చెప్తారండి, అది ట్రాన్స్పరెన్సీ కదా, అది సీక్రెట్ ఎట్లుంటుంది? రేపు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చెప్తారు. ఇప్పుడు ఎందుకు అది అద్దన్నారంటే, మీరు గవర్నమెంట్లో కొద్దిగా ఎక్కువ ఇస్తారు, గవర్నమెంట్ ఏమో తక్కువ ఇస్తారు. ఎక్కడైనా నాకు 100 రూపాయలు ఇచ్చి నేను 50 ఇస్తే చెప్పకండి, మాతో వాళ్ళతో టెన్షన్ ఉంటుందని వాడు చెప్తాడు. అది బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అట్లాంటివి ఉంటాయి తప్ప నీకు అది ఓపెన్, నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వాడు చెప్పాలి. సుప్రీం ఎట్లా చెప్పింది అంటారు జడ్జిమెంట్? వాళ్ళ జడ్జిమెంట్లో ఈ ఖచ్చితంగా పాలసీని తప్పు పట్టలే, పాలసీని తప్పు పట్టినట్టే కదా. పట్టలేదంటున్నా, అదే చదువు. సుప్రీంకోర్టు బాండ్స్ యొక్క దాన్ని తప్పు పట్టలే, కానీ దాన్ని ఓపెన్ చేయండి అని చెప్పింది, ఎస్బీఐని అడిగింది, ఎస్బీఐ ఇచ్చింది. మీరు దాన్ని నీకు రిటర్న్లో అదే తెలిసేదనుకో ఓపెన్ చేయండి అని ఎస్బీఐని అడిగింది. మేము మాకు ఎస్బీఐ ఏమంటుంది అంటే, ఇప్పుడు మీరు పోండి, ఏ బ్యాంక్ అన్నా పోండి, బ్యాంక్ పాలసీ ఏంది? వేణుగోపాల్ అకౌంట్ నెంబర్ చెప్పండి చెప్తారా? వేణుగోపాల్ అకౌంట్లో డబ్బు ఎన్నో చెప్పండి చెప్తారా? మీరు చెప్పండి. చట్టం అండి అది, దాన్ని మాట్లాడితే ఎట్లా, వాళ్ళు ఎట్లా పడితే ఎట్లా. ఓకే, ఇంకొక ప్రధానమైన అంశం అంటే, ఫస్ట్ మనం దారిన లిక్కర్ గురించి మాట్లాడదాం. అసలు మీ టార్గెట్ కేజ్రీవాలా కవితనా? భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఎవరు కాదు, మీ టార్గెట్ కేజ్రీవాల్. సో మీ టార్గెట్ కేజ్రీవాల్లో భాగంగా కవితని అరెస్ట్ చేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడి మీరు అరెస్ట్ చేసినారు. సో కేజ్రీవాల్ని ఇప్పుడు ఇరికించడానికి కవితని అప్రూవర్గా మార్చబోతున్నారు. ఒకవేళ వీళ్ళు ఒప్పుకుంటే, వీళ్ళు కొంచెం మీరు అడిగింది కరెక్ట్. ఫస్ట్ ఎవరినైతే అరెస్ట్ చేసుకుంటూ వచ్చిండ్రో, కవితని చేయలేదు. ఎందుకు చేయలేదు? కవిత సాక్షి మాత్రమే, నేర రూపణ కాలేదని కోర్టుకు చెప్పింది సుప్రీంకోర్టు. అవును. అయితే ఎప్పుడైతే వాళ్ళు అప్రూవర్గా మారి, వాళ్ళ పనే అది, దొంగను దొరకబడడానికి అప్రూవర్గా మారుస్తారు, అది చట్టంలో ఉన్న వెసులుబాటు. అది వాళ్ళు అప్రూవర్గా మారితే వాళ్ళ కన్సిడరేషన్ ఇస్తారు, కోర్టే ఇస్తుంది. ఈయన అప్రూవర్గా మాట్లాడని కోర్టుకు సబ్మిట్ చేస్తారు, ఆయన బెయిల్ ఇచ్చింది. కాబట్టి అట్లా ఒక 1 by 1 అప్రూవర్గా మారుతుంటే పైన దొంగలు దొరుకుతున్నారు. ఇవాళ కవిత కూడా అప్రూవర్గా మారితే కేజ్రీవాల్ మొత్తం ఈ దొంగలకు చీఫ్ అవుతాడు. కాబట్టి కేజ్రీవాల్ చీఫ్ అయ్యేందుకు, కవిత తప్పించుకునేందుకు అప్రూవల్గా మారే అవకాశం ఉంది. మీ టార్గెట్ కూడా అదే. జనరల్గా మేము బీజేపీ టార్గెట్ కాదండి, అప్రూవల్గా ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ మార్చి అది అప్రూవల్గా ఆమె మారితే డెఫినెట్గా ఆమెకు వెసులుబాటు వస్తుంది, డెఫినెట్గా ఈయనకు మెడకు పడుతుంది. అది చట్టం, అది నేను చెప్పేది. బీజేపీ చేసేది కాదు, ప్రభుత్వాలు చేసేది కాదు. కాబట్టి ఆ అవకాశం ఉంటుందని చెప్తున్నా. కేజ్రీవాల్కు ఎవిడెన్స్ లేకుండా కేజ్రీవాల్ని ఒక చీఫ్ మినిస్టర్ను అరెస్ట్ చేయరు, బలమైన ఎవిడెన్స్లు ఉంటేనే అరెస్ట్ చేసిండ్రు. మరి అప్పుడు ఆమె ఒప్పుకోవాలి కదా, అప్రూవర్ అంటే నేను తప్పు చేసాను కదా. ఒప్పుకుంటేనే రికార్డ్ చేస్తారండి, అది రికార్డ్ చేస్తారు, వీడియో చేస్తారు, ఆడియో చేస్తారు, ఆమె ఒప్పుకున్నదాన్ని చేసినాక మళ్ళీ వాళ్ళు బుక్. మరి వీళ్ళు అసలు ఏం జరుగుతుంది? కింగులు కదా, కింగులు క్వీన్లు కదా వీళ్ళు. ఆల్రెడీ ఒప్పుకుంటేనే సరే, మిగతా వాళ్ళంటేనే చిన్న వాళ్ళు వాళ్ళ దగ్గర దాకా ఎందుకు పోతాను? వాళ్ళ మినిస్టర్లు 3 అరెస్ట్ అయ్యింది కదా, అందులో ఒక మినిస్టర్ ఆల్రెడీ అప్రూవర్గా మారండి కేజ్రీవాల్ మీద. మారి నన్ను బయటికి తీయవా లేకపోతే నీ బండారం బయట పెడతా అని స్టేట్మెంట్ ఇచ్చిండు. మొత్తానికి మీరు కవితని అప్రూవర్గా మార్చాలా? మేం మార్చుడు ఉండదండి, ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ మారుతాయి. టార్గెట్ కేజ్రీవాల్ కదా, అవి చట్టబద్ధ సంస్థలు. దేశంలో కేజ్రీవాల్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరు చేసుకున్న కాంగ్రెస్ కి బీజేపీ కొంత ఆల్టర్నేట్ గా కనబడుతున్నాడు. కాబట్టి కేసులో మీరు టోటల్ గా ఆయన్ని కేజ్రీవాల్ ఇక్కడ క్లోజ్ చేసే ప్రయత్నం. కేజ్రీవాల్ ఇక్కడ ఆల్టర్నేట్ అండి. నీకు అంతం ముందు నేను ఒకటి చెప్తా, సమాజ్వాదీ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించిందంటే, అక్కడక్కడ వాళ్ళ 5-10 సీట్లు కూడా వచ్చినాయి 10 రాష్ట్రాలలో. జాతీయ పార్టీ ఉంటే పీకింది, తర్వాత మమతా బెనర్జీ పెట్టింది, తర్వాత ఈమె బీఎస్పీ అయితే అన్ని రాష్ట్రాలలో ఒక స్టేట్ ఐడియాలజీ అండ్ ఆయన ఐడియాలజీ ఏం లేదు, హెల్త్ లేదు, బొంగు లేదు ఆడ. ఇప్పుడు ఆడ చూడుపోని మీరు పెడితే హెల్త్ లేదు, ఏం లేదు, అన్ని ఫ్రీకి ఇచ్చేసి దివాలా తీయించిండ్రు. ఆయన పంజాబ్ను టెర్రరిజాన్ని ప్రోత్సహించి పంజాబ్ సపరేట్ అయితే దానికి ప్రధానమంత్రి అయిన స్టేట్మెంట్ ఇచ్చినోడు ఆయన దేశభక్తి గది. 1000 కోట్లు దోసుకొని ఇవాళ దేశాన్ని విభజించి పంజాబ్కు నేను పీఎం అవుతా అని చెప్పి ఇవాళ ఖలిస్తాన్కు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ ఖలిస్తాన్ని పెంచి పోషిస్తూ
దేశద్రోహానికి పాల్పడుతున్న వ్యక్తినే సిఏఏతో లింక్స్ ఉన్నాయని చెప్పి అనేక సార్లు ఆరోపణలు వచ్చిన వ్యక్తి, అమెరికా సిఏఏతో లింక్స్ ఉన్నాయనే వ్యక్తి కేజ్రీవాల్. అలాంటోడు నేను దేశభక్తుని అని చెప్తే ఎవడు నమ్ముతాడు దేశంలో? ఆయనకి ఎవడెత్తాడు? మొన్న గుజరాత్లో గెలవలేదు, మరి ఓటు రాలేదు, మరి రాజస్థాన్లో రాలేదు, మధ్యప్రదేశ్లో రాలేదు, ఛత్తీస్గఢ్లో రాలేదు. అప్పుడైతే ఇంకా ఈ అరెస్ట్ కాలే ఇవన్నీ లేవు కదా. సరే, కొంత డ్యామేజ్ అయింది కదా లిక్కర్ పాలసీ అని. అట్లా చేసుకున్నది అవుతారండి. నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల అవుతావు. నేను ఒకటి విషయం చెప్తున్నా. అన్నా హజారే ఏం చెప్పిండండి? అరే నువ్వు ఇంత చదువుకున్నోని, బుద్ధి జ్ఞానం ఉన్నోనివి, నువ్వు అవినీతి వ్యతిరేకంగా మాట్లాడినవి, ఏది అవినీతికి చట్టం చేయాలని చెప్పినవి, అలాంటి చట్టం చేయాలని చెప్పినవి, ప్రజలను బలోపేతం చేయాలి తప్ప ప్రజలను బలహీనం చేసే లిక్కర్ పాలసీ నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అని అడిగిండు. ప్రజలను బలహీనం చేసే లిక్కర్ పాలసీ ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు డబ్బు సంపాదించడానికే కదా. సమాజాన్ని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈ లిక్కర్ పాలసీ ఏంది అని అన్నా హజారే అన్నాడు. ఆయన గురువు అన్నాడు. అవును, జన్లోక్ పాల్ బిల్లు కొరకు కొట్లాడినవి, జన్లోక్ పాల్ బిల్లు నువ్వు తెచ్చినవా, ఎక్కడ పెట్టినావని అడిగిండి. ఇవాళ నువ్వు ఏ అవినీతి మీద కొట్లాడినవో, అవినీతికి సంబంధించిన చట్టాలు నువ్వు తీసుకొచ్చినావా నీ దగ్గర? దాని మీద ఎక్కడ పోయి నేను వచ్చినాక నువ్వు అదే కాంగ్రెస్ మీద, నువ్వు అప్పటి సీఎం మీద పోటీ చేసి నువ్వు 28 సీట్లు వస్తే, అదే 8 సీట్లు వాళ్ళకు వస్తే, బీజేపీ 33 వస్తే, అదే అవినీతి పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫస్ట్ సీఎం ప్రమాణ స్వీకారం చేసినావు కదా నువ్వు. నీ అవినీతి ఎక్కడ పోయింది? నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? నువ్వు విచ్ఛిన్నకర శక్తిలో ప్రోత్సహించుకుంటూ, పంజాబ్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించుకుంటూ, ఖలిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ, ఖలిస్తాన్ వాళ్ళే కదా రైతుల ఉద్యమం చేసింది, ఖలిస్తాన్ జెండానే కదా ఎర్రకోట మీద ఎత్తింది. దాన్ని నువ్వు ఖండించినవా? మీ టార్గెట్ కేసీఆర్ ఆర్ కేజ్రీవాల్ అంటే ఎవరు మీ టార్గెట్? ఫస్ట్ టార్గెట్ ఎవడు అవినీతి పడితే కేసీఆర్ వచ్చి నా పార్టీ వదిలేస్తా, నీకు దండం పెడతా, నీ కాళ్ళ మీద పడతా, నీ కడుపులో తలకాయ పెడతా అని మీ కాళ్ళ మీద పడ్డాడు అనుకోండి, పార్టీని వదిలేస్తా వెళ్ళిపోతా అని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా? ఊహాజనితమైన మనం పెట్టిన రోజు మాట్లాడదాం, పెట్టడం మనం ఏం మాట్లాడతాం. సో నా పార్టీ పొజిషన్ లో మీరు వచ్చేయండి. నరేంద్ర మోడీ గారు తన మనుషులు అవినీతి చేసినా, బయటలు చేసినా సహించాడు. అందులో నో డౌట్స్, అంతేనా? అందులో డౌటే లేదు. సో కవిత అప్రూవర్ గా మారితే ఒక 5-6 నెలల్లో బయటకు వచ్చే అవకాశం ఉందా? అది చట్టపరంగా ఉండొచ్చు. దాని మీద అవగాహన లేదు. చట్టంలో ఎన్ని రోజులు ఉంటుంది అప్రూవల్ మారిన. ఇప్పుడు సిసోడియా లాంటి వాళ్ళే 1.5 year నుంచి ఉంటున్నారు. సిసోడియా అండ్ మిగతా ఇంకొక ఆయన వాళ్ళే కాదు, ఇప్పుడు వాళ్ళ మంత్రులే అప్రూవల్ గా మారచ్చు కదా. చట్టం చేసినోడే అవినీతిగా వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, వాళ్ళే మారచ్చు. ఏమున్నది దానిలో? ఇప్పుడు చూడండి, ఇంతమంది ముఖ్యమంత్రుల మీద అవినీతి రాగానే రాజీనామా చేసిండ్రు. ఎవరు? 3 ముఖ్యమంత్రులు. మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిండు, ఇంకా అంతకుముందు జయలలిత రాజీనామా చేసింది. మరి నేను రాజీనామా చేయాలంటే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం కదా. నేను రాజీనామా చేయను, జైలు ఉండే చేస్తా, అదంటే ఎట్లా? ఇప్పుడు నీకు అరెస్ట్ అయిన తర్వాత కోర్టు నేను విచారించమన్న తర్వాత నేను మాత్రం రాజీనామా చేయాలంటే నువ్వు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నావు, చట్టాన్ని గౌరవిస్తలేవు, రాజ్యాంగాన్ని గౌరవిస్తలేవు. ఏం నైతిక విలువలున్నాయి నీకు? ఎట్లా దేశాన్ని ఉద్ధరిస్తావు అట్లయితే? కేసీఆర్ కదా నాకు నా సీటు, ముఖ్యమంత్రి సీటు ఎడమ కాలుతో సమానం అన్నాడు. నీకు గుర్తుండి ఉండాలి, ఇప్పుడు రికార్డు ఉన్నది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు, సవరించాలన్నాడు, మార్చాలన్నాడు. దానిది పెద్ద లొల్లైంది. అలాంటి అహంకారికి ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకి లిక్కర్ స్కామ్కి ఏమైనా దగ్గరి సంబంధాలు ఉన్నాయా? ఈ ఎంపీ ఎలక్షన్స్ కోసమని మీరు ఏమైనా అరెస్ట్ ఏమైనా చేసినారా? ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అది భారీ దెబ్బ. మీకు కవితను అరెస్ట్ చేసి ఉంటే అనేది పెద్ద చర్చ కదా. 20-25 అన్న వచ్చేవి, కవితను అరెస్ట్ చేసి ఉంటే 30 అన్న వచ్చేవి, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. సో అందుకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో చేసినారా? ఎంపీ ఎలక్షన్లో ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా? చెప్తాను మీకు, సీక్వెన్స్ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె ఓన్లీ సాక్ష్యం అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఈమె సుప్రీంకోర్టు పోయి వెసులుబాటు తీసుకున్నది. ఆ సుప్రీంకోర్టు పోయి వెసులుబాటు తీసుకున్నప్పుడు మాజీ చీఫ్ జస్టిస్ కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న వీళ్ళ అధికారంలో డబ్బు ఇచ్చి అది ఇచ్చి సాయం చేసి ఆమెను వెసులుబాటు ఇప్పించండి అనేది కూడా ఒక పుకార్లు వచ్చినాయి. నిజమాబద్ధమో మనకు తెలియదు. అధికారం ఉన్నప్పుడు అధికారం పోయింది. అయితే అధికారం ఉండంగానే ఈమెను ఎలక్షన్ జరుగుతుంటే ఈమె నేరస్తురాలు అని అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసిండ్రు. తర్వాత ప్రూఫ్ దొరికినాక, వాళ్ళు ఏది అప్రూవర్గా మారినాక నేరస్తురాలు అని కన్ఫామ్ అయినాకనే ఈమెను అరెస్ట్ చేసిండ్రు. నోటీసులు ఇచ్చిండు, 1-2 నోటీసులు ఇచ్చేసిండు. కేజ్రీవాల్ ఒక్కసారి 9 సార్లు నోటీసులు ఇచ్చిండని చెప్తా ఉన్నారు. 9 సార్లు నోటీసులు ఇచ్చినాక 1 year నుంచి నోటీసులు ఇచ్చుకొస్తాను, ఇవాళ అరెస్ట్ చేయలేదు. ఇచ్చుకుంటూ వచ్చి చివరికి అరెస్ట్ చేసిండు. మీరన్న ఎంపీ ఎలక్షన్స్ అంటారు కదా, సీక్వెన్స్ ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత ఈమె చెప్పిన దాన్ని బట్టి, అదివరకు చెప్పిన దాన్ని బట్టి, అదివరకు ఇచ్చిన నోటీసుల ఆధారంగా మళ్ళీ ఫ్రెష్ నోటీసులు ఇచ్చినాక నేను రానన్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేసిండు. దానికి ఎంపీ ఎన్నికలకి ఏం సంబంధం అండి? ఓకే, ఈ కేసు నిన్న ఎంపీ ఎన్నికల ముందు వచ్చింది కాదు కదా, 1.5 year నుంచి నడుస్తుంది కదా.
నోటిఫికేషన్ జవాబు చెప్పకపోవడం కూడా చట్టబద్ధంగా నేరమే. నేను చెప్పడం లేదు, అట్లా ఉన్నదని చెప్తున్నారు, ఎక్స్పర్ట్ చెప్తున్నారు, అడ్వకేట్స్ చాలామంది, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వాళ్ళు చెప్తున్నారు, స్టడీ చేస్తే వింటున్నాం, మనం విన్నదాన్ని బట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి నువ్వు చట్టానికి లోబడి ఎక్కడ ఉన్నావు? మేము చెప్పినా కదా అద్వానీ గారి నుంచి ఒక ఆరోపణ రాగానే కట్టుబడి ఉన్నా, నన్ను నాకు తేల్చండి అని. ఇప్పుడు ఈ ప్రభావం ఉంటుందా ఎంపీ ఎలక్షన్ల మీద? మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఇది కవిత? మేము ఈయన అరెస్ట్ చేయకముందు కూడా మేము 360, 370 సీట్లకు వెళ్తాం అనేది మేము చెప్తాను. ఈ అరెస్ట్ చేసిన దేశం వదిలేని తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో నేను అరెస్ట్ చేయకపోయినా మెజారిటీ సీట్లు మా ఎంత? దాదాపు మేము అనుకుంటున్నాం ఇవాళ 17 సీట్ల ప్రభుత్వం చెప్తాం, కానీ 12 అబో 13 దాకా మాకు సీట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 రిజర్వ్డ్ అయినా. మీకు ఒక విషయం చెప్పాను, మహబాద్ లాంటి మీతో ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ కంటే మాకు మెజారిటీ సీట్లు వస్తాయండి, నో డౌట్. కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి. అవునా? 100%. ఇది టైం ఎంత? టైము డేట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రాకపోతే నేను దేనికంటే దానికి నేను ఛాలెంజ్ స్వీకరిస్తా. అంతేనా? 100% కట్ చేసి మీకు పంపిస్తా. కట్ చేసి పంపియండి, లేకపోతే నన్ను ఎప్పుడు పిలవకండి. ఇక ఇప్పుడు నేను అట్లా అంటే నేను వట్టిగానే వీడియో ముందు చెప్పాలి కాబట్టి, ఓట్లు పడాలి కాబట్టి చెప్తలేను. వాతావరణము సర్వేలు, వాతావరణం రిపోర్టు, మోడీ చరిష్మా, మేము ఇచ్చిన పనులు, డెవలప్మెంట్, మా పార్టీ మీద, మా పని మీద, మా ప్రభుత్వం మీద నమ్మకంతో చెప్తున్నా. సో కాంగ్రెస్ కంటే మీకు ఒక సీట్ ఎక్కువ. కాంగ్రెస్కి ఏమున్నదండి, అయిపోయింది. వాళ్ళ రాష్ట్రం వరకు వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఏంది తెలుసా, కరెంట్ కట్ అవుతున్నది. మీరు 6 గ్యారంటీస్ 100 రోజులు అన్నారు, ఎక్కడైనాయండి? ఏమైనా అయినాయా మీరు చెప్పండి? 4,000 రూపాయలకి ఇది ఒక్కటి చెప్పనియండి. ఇప్పుడు మీరు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? అది ఫైనాన్స్తో కూడా కదా. 2,000 రూపాయలు 4,000 చేస్తామన్నారు, పేదలకు పెన్షన్ చేసిండ్రా? 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి చేస్తున్నారు, ఇచ్చిండ్రా? లేదు. రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రా? లేదు. రబీది 5,000 రూపాయలు ఇచ్చేది బోనస్ అన్నారు. అది కాదు, రబీది ఏదైతే ఉన్నదో రైతు బంధు 7,500 ఇవ్వాలి కదా, ఇచ్చిండ్రా? మరి ఇయ్యలే కదా, అది పక్కకు పెట్టింది కదా. అది కొద్ది మందికి ఇచ్చి పక్కకు పెట్టింది, 75% పక్కకు పెట్టింది, అది పక్కకు పెట్టింది కదా. తర్వాత కూలీలు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 12,000 చొప్పున కూలీలకు నిలవేయిస్తున్నారు, ఇచ్చిండ్రా? అది కౌలు రైతులకు ఇవ్వలే. కౌలు రైతులకు ఇవ్వలేదు, కూలీలకు కూడా ఇస్తా అన్నారు 12,000. కౌలు రైతులకు బోనస్ ఇస్తా అన్నారు, ప్లస్ 1,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు, ప్లస్ వీళ్ళు కూలీలకు ఇస్తామన్నారు 12,000. ఇచ్చిండ్రా? అవి ఇవ్వలే కదా. అంటే నీకు కొన్ని నా జ్ఞాపకం నేను చెప్పిన, అందులో 6 అంశాలలో 33 అంశాలు ఉన్నాయి ఫైనాన్స్తో కూడుకున్నాయి. ఇవి ఎవ్వి కూడా ఫైనాన్స్తో కూడుకున్నాయి. ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఒక బస్సు ఒకటి ఫ్రీ చేసి, ఫైనాన్స్ లేనిది కూడా చేయలేదు, బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, బెల్ట్ షాపులు క్లోజ్ చేసినామని చెప్పి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించాడు. ఒక్కడు బెల్ట్ షాప్ అయినా నేనే బెల్ట్ అనుకొని సంపదా అన్నాడు. ఇప్పటి వరకు బెల్ట్ షాపులు క్లోజ్ చేయలేదు. ఎందుకు క్లోజ్ చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తాను ఎటుకైనా, అరే క్లోజ్ చేస్తే బెల్ట్ షాపులు కనుక క్లోజ్ చేసేది ఉంటే మా ఆదాయం పోతుంది, ఇప్పటికే మేము హామీలు ఇచ్చినాం, అవి నెరవేర్చాలంటే బెల్ట్ షాపులు నడవాల్సిందే అంటారు. ఈ బెల్ట్ షాపులు ఏదైతే వీళ్ళు నడవాలంటారో, ఇదే బెల్ట్ షాపుల ప్లేస్లో అక్కడ కేజ్రీవాల్ ఏం చేసిండు ఎరికైనా, ఇది ఒకటే చెప్తాను, కేజ్రీవాల్ ఏం చేసిండు ఎరికైనా, 3 గంటలు తెల్లారి 3 గంటల దాకా, అంతకుముందు 10 గంటలకు క్లోజ్ అయ్యి 9 గంటలకు క్లోజ్ అయ్యి 3 గంటల దాకా నడుపుతాను నిర్ణయం చేసిండు. ఒకటి. రెండోది ఏం చేసిండు, ఇంటింటికి సప్లై చేస్తానండి. బెల్ట్ షాపులు ఎట్లయితే ఇంటింటికి ఊరూరికి సప్లై చేస్తారో, ఆయన ఇంటింటికి సప్లై చేస్తా అని ఆ సప్లై చేసే లైసెన్స్ కూడా యాప్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిండు. ఇది రెండోది. ఇది వాళ్ళ డెవలప్మెంట్, ఇది వాళ్ళ అచీవ్మెంట్. మీరు ఎడ్యుకేషన్, హెల్త్ అని చెప్తారు కదా, మరి ఇంటింటికి లిక్కర్ సప్లై చేసి అంటే హెల్త్ ఎక్కడ ఉంటుందో మీరే చెప్పాలి, ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందో మీరే చెప్పాలి. ఇది అయిపోయింది. మూడోది ఏం చేసి ఎరికినా, 25 ఏళ్ళ పోరాళ్ళు 25 ఏళ్ళు దాటినోడే తాగాలని రూల్ ఉంటే 25 ఏళ్ళది 21 ఏళ్ళు పట్టుకొచ్చి 18 ఏళ్ళలో కూడా ఇచ్చి తాగిపించిండు. కాబట్టి ఇవన్నీ కేజ్రీవాల్ ఆదర్శాల. ఇవాళ బెల్ట్ షాపులకు ఉన్న దానికి పోలిక లేదా? కాబట్టి కాంగ్రెస్ అయినా యాప్ అయినా ఏంది, ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఉన్న ఇండి నియోజకవర్గం, మనం ఇప్పుడు వాళ్ళు ఇండి కూటమిలో ఉన్నారు కదా. ఇవాళ ఢిల్లీలో కూడా యాప్కు కొన్ని సీట్లు ఇచ్చింది కదా కాంగ్రెస్, ఎడిట్లలో 2, 3 ఇచ్చింది కదా. అంటే వాళ్ళు అవినీతి పరులందరూ ఒకటే షాపులు ఇచ్చుకుంటూ, బెల్ట్ షాపులు నడుపుకుంటూ, ఇంటికి సప్లై చేసుకుంటూ, లిక్కర్ సప్లై చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ, వీళ్ళంతా చేసుకుంటూ వీళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తారా? సరే, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం, మన తెలంగాణ గురించి రైట్ ప్యూర్గా నల్గొండ గెలుస్తారా? 30% ఉంది మాది. 30% క్యాండిడేట్లకు ఇచ్చినాం. ఖమ్మం మా క్యాండిడేట్ వచ్చంగా చెప్తాం, కష్టం వచ్చంగా చెప్తాం. మహబాద్ మేము కలిసి మంచి క్యాండిడేట్ మావాడు. అన్ని గెలుస్తామంటే ఎట్లా? మీరు రియాలిటీ మాట మీరు చూడండి, మీరు బీజేపీని తీసేయండి. మేము ఏ సీట్ గెలవో మీరు చెప్పండి, మేము ఏ సీట్ గెలవో మీరు. రిజర్వ్డ్ నియోజకవర్గాలు మీరు ఛాలెంజ్ స్వీకరించాలి యాజ్ ఏ జర్నలిస్ట్ గా. మీరు ఛాలెంజ్ స్వీకరించి మేము ఏ సీట్ గెలవో మీరు చెప్పండి. పోనీ మేము పార్టీ కాబట్టి 17 గెలుస్తామంటాం. ఎన్నికల ముందు ఎవరు కూడా పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే గెలుస్తాడు. 4 ఉంటే 4 ఓడిపోతారు. నల్గొండ, ఖమ్మం, ఎవరు ఓడిపోతా అని చెప్పారు. పెద్దపల్లి,
ఇవన్నీ ఉన్నాయి కదా, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబాద్. మేము ఓడిపోయి హైదరాబాద్ అంటే ఎవరు గెలవరు, 10 ఏళ్ళు గెలుస్తూ ఉంటాం. మేము ఓడిపోయి సీట్ ఏదో మీరు చెప్పండి. చెప్తున్నా కదా, నల్గొండ, ఖమ్మము, పెద్దపల్లి, మహబాద్, ఇవన్నీ 4 నియోజకవర్గాలు కళ్ళ ముందే కనబడుతుంది. ఏం చెప్పారు? ఖమ్మం ఒకటి, మహబాద్ ఒకటి, వరంగల్ ఒకటి. వరంగల్ మేము గెలిచి, ఇది మన ఇద్దరు ఛాలెంజ్. వరంగల్ మేము గెలుస్తాం. అరే గెలుస్తామని చెప్తున్నా కదా. ఎవరైనా మీరు పెద్ద కబ్జా వ్యవహారం, ఎక్కడ కబ్జా చేసిండు? దొంగ వ్యాపారం, ఏడ కబ్జా చేసిండు చెప్పండి మీరు? 5,000 ఎకరాలు ఏడ కబ్జా చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఎవరికి ఇస్తాను? కాంగ్రెస్ టికెట్ రాని ఎవరికి ఇస్తారో అంత దొంగలు అంటారు. నేను మీ ఒక్కరే అంటారు. నేను ఒకే తాను ముక్కలే అంత అంటే ఎట్లయితే ఇప్పుడు మరి అట్లే ఉంది సిచ్యువేషన్. అంత దొంగలంటే కాకపోతే మీ ధీమా ఏమై ఉంటదంటే అందరూ ఒకటే కాబట్టి ఎవరో ఒకరికి వేస్తారు, దాంట్లో మేము బెటర్ అని మీరు నేను ఒక విషయం చెప్తున్నా. మనకు రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలు. వరంగల్లో మీరే గెలుస్తారా? వరంగల్లో మేమే గెలుస్తాం, మహబాద్ మేమే గెలుస్తాం, మహబూబ్నగర్ మేమే గెలుస్తాం, నల్గొండ, మా భువనగిరి, తర్వాత హైదరాబాద్, తర్వాత చేవెళ్ళ, ఇక్కడ మల్కాజ్గిరి. ఈటలకు అవకాశాలు ఎట్లున్నాయి మల్కాజ్గిరిలో? ఈటలకు పోటీ లేదు. పట్నం మహేందర్ రెడ్డి బిగ్ షాట్ కదా. పోటీలనే ఉండరు. మీరు చూడండి, దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిచే సీట్ ఏదైనా ఉంటే ఓన్లీ ఈటల. అత్యంత ఓట్లు ఎక్కువ ఉన్నది, అత్యంత మెజార్టీతో గెలిచే సీటు ఈటల. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఇది ఈటల అత్యంత మెజార్టీ గెలవడం నేను చెప్పడం లేదు. ఆమె నాన్ లోకల్, ఈయన 33 ఏళ్ళ నుంచి పార్లమెంట్లో లోకల్. అనేక మందికి సాయం చేసిండు ఆయనే. ఓకే, కాబట్టి నో డౌట్ అందులో. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ గెలుస్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, అందులో డౌట్. కొండా విశ్వేశ్వరరెడ్డికి టీఆర్ఎస్లో గెలువానే రంజిత్ రెడ్డి ఇళ్ళకి వచ్చిండు కదా కాంగ్రెస్కు. ఇప్పుడు అంతా కాంగ్రెస్కి ఎందుకు వచ్చిండ్రు? అంతా మా దాంట్లోకి ఎందుకు వచ్చిండ్రు? మాకు వాళ్ళకి పోటీ ఉన్నది, మా దాంట్లో వాళ్ళ దాంట్లోకి వచ్చిండ్రు. ఇప్పుడు మాకు వాళ్ళకే పోటీ. హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అనేది పోతుంది. రాహుల్ గాంధీ కోటేస్తారా, నరేంద్ర మోడీ కోటేస్తారా అనేది ఇప్పుడు చర్చ. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఎంపీ సీట్లలో ఎవరు ప్రధానమంత్రి అంటే ఎవరు? మేము మా ప్రధానమంత్రి చెప్తున్నాం, తిరుగుతున్నాం. మరి నీ ప్రధానమంత్రి ఎవరు నువ్వు చెప్పు. అచ్చా పోనీ నీ ప్రధానమంత్రి గీనా అని చెప్పుకొని మీరు తిరుగుడు దమ్ముంటే, మా ప్రధానమంత్రి గీనా అని చెప్పి పేరు చెప్పి తిరుగుండ్రి దమ్ముంటే చెప్తారా మీరు? కాంగ్రెస్ వాళ్ళు మా ప్రధానమంత్రి గీనా అని చెప్తారా? చెప్పి తిరుగుని మరి ఏమవుతుందో మేము చెప్పుకొని తిరుగుతాను. దట్ ఈస్ గట్స్ బీజేపీ. నీ గట్స్ ఏమున్నాయో చెప్పంటానా? ఓకే, చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.